వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 295వ పాట పాడుకుందాం. మన మొదటి తల్లిదండ్రులు మాయాకులోనైరే, అన్నాలారా పారి కనుగోనాలకు సిగ్గు గదురామోములు వంచి రన్నాలారా. మొదటి తల్లిదండ్రులు మాయాకులోనైరే, అన్నాలారా వారి కనుగోనాలకు సిగ్గు గదురామోములు వంచి రన్నాలారా. తమ నగ్నతను చూడా దామొప్పాలేరైరి, అన్నాలారా కొన్నియ మారిన మాటకు లంగంబులను గట్టి రన్నాలారా. మొదటి తల్లిదండ్రులు మాయాకులోనైరి, అన్నాలారా వారి కనుగోనాలకు సిగ్గు గదురామోములు వంచి రన్నాలారా. నరవంశజులకెల్లా తరలేద దురవస్థ, అన్నాలారా క్రీస్తు మరణంబు మన పాప హరణంబు గావించు నన్నాలారా. మన మొదటి తల్లిదండ్రులు మాయాకులోనైరి, అన్నాలారా వారి కనుగోనాలకు సిగ్గు గదురామోములు వంచి రన్నాలారా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా సువార్తలో ఉన్న ప్రజలను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. నిన్నటి దినాన 24వ అధ్యాయము 13వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్న భాగంలో జరిగిన ఆ యొక్క సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ సంఘటన ద్వారా దేవుడు మనకు నేర్పించే పాఠములను నేర్చుకుంటూ ఉన్నాం. మొదటిగా వారి ప్రయాణంలో పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అనే మాటను తీసుకుంటూ మన జీవిత ప్రయాణంలో కూడా దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పాత నిబంధనలో దాదాపుగా ఎవరికి కూడా లేని ఒక గొప్ప ఆధిక్యత ఈ దినాన దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హానోకు కానీ నోవాహు కానీ వారు దేవునితో నడుస్తూ ఉన్నారు. కానీ దేవునికై దేవుడు ఒకవేళ నడిచిన ఎమ్మాయి మార్గంలో ప్రయాణం చేసిన వారికి కనిపించిన విధంగా అయితే పాత నిబంధన ప్రజలకు ఆయన కనిపించలేదు. మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఒకవేళ ఉండి అరణ్య మార్గంలో ఆ ప్రజలతో నడిచి ఉండొచ్చేమో, కానీ ఇక్కడ ఏ విధంగా అయితే మానవులకు కనిపిస్తూ నడుస్తూ ఉన్నాడో ఆ విధంగా ఎవరికి కనిపించలేదు. ఈ దినాన మనకు దేవుడు ఆ ఆధిక్యత ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. రెండవదిగా దేవుని యొక్క వాక్యం వైపే మనల్ని పాయింట్ చేస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం రెండవ పాఠంగా నేర్చుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు నేర్చుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తే మూడవదిగా మనం చూస్తాం కదా, 29వ వచనంలో మనం చూస్తాం. లూకా సువార్త 24వ అధ్యాయం 29వ వచనంలో, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూడవ పాయింట్ను మనం చూస్తే అప్పటికి వాళ్ళు ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తుపట్టలేదు, ఆయన స్వరాన్ని గుర్తుపట్టలేదు.
ఆయన ప్రవచనాత్మకంగా మెస్సియాను గురించి చెప్పిన మాటలన్నీ చెప్తే కూడా వారు వింటున్నారు, నిజమే అనుకుంటూ ఉన్నారే తప్ప ఆయనే పునరుద్ధానుడై వచ్చాడు అనే సత్యాన్ని వారు ఇంకా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అయితే వారిలో ఉన్న శ్రేష్టమైన మనసును మనం జ్ఞాపకం చేసుకుంటే, అపరిచితమైన వ్యక్తి వారితో ప్రయాణిస్తూ ఉన్నాడు. సాయంకాలమై చీకటి పడుతూ ఉంది. ఇద్దరు ఆగిపోవాలి, ఆయన ఒక్కడు బయలుదేరి వెళ్ళాలి కాబట్టి ఆ చీకట్లో ఒక్కడిని పంపించడం ఇష్టం లేక ఆయనకు ఆతిథ్యం ఇవ్వడానికి వాళ్ళిద్దరూ సిద్ధపడుతూ మాతో పాటు ఆగిపోమ్మని ఆయనను బలవంతం చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రకారమే ఈ దినాన కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనము ఆయనను ఆహ్వానించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాం కదా, ఆయన చెప్తూ ఉన్న ఒక మాట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయును అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మన హృదయం దగ్గర నిలవబడి లోపలికి ప్రవేశించడానికి మనల్ని అనుమతిని అడుగుతూ ఉన్నాడు. ఆ ఎమ్మై మార్గంలో ఇరుగురు ఏ విధంగా అయితే ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నారో ఆ విధంగా మనము కూడా ఆయనను ఆహ్వానించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్న మాట, ఆహ్వానించిన వాని దగ్గరికి వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయును అనే మాట ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. ఆయనను వారిద్దరూ ఆహ్వానించినప్పుడు ఆయన వాళ్ళతో పాటు వెళ్ళి లోపల కూర్చున్న తర్వాత ఎప్పుడైతే భోజనం పెడుతూ ఉన్నారో ఒక అద్భుత కార్యము అక్కడ జరుగుతూ ఉంది. ఏంటంటే ప్రభురాత్రి భోజన సమయంలో ఆయన ఏ విధంగా అయితే రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇస్తూ ఉన్నాడో అదే ప్రకారంగా ఇక్కడ వారితో కూడా భోజనానికి కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని విరిచి పంచిపెడుతూ ఉన్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ ఆయన చేసిన ఆ కార్యమును బట్టి చాలా విషయాలు వారికి బోధపడుతూ ఉన్నాయి. అప్పటి వరకు ఒక అపరిచిత వ్యక్తి మాతో వచ్చాడు అనుకున్న ఇరువురు కూడా ఆయన్నే యేసుక్రీస్తు ప్రభువారనే జ్ఞానము వారికి కలిగింది. వారప్పుడు ఆయనను గుర్తుపట్టగలుగుతూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభువారిని మనము ఆహ్వానించగలిగితే ఆయన మనతో పాటు ఉండడం మాత్రమే కాదు కానీ అనేకమైన విషయాలు ఆయన మనకు బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అవి మనము ఒకవేళ గ్రహించలేకపోయి ఉండొచ్చు, గుర్తుపట్టలేకపోయి ఉండొచ్చు, అసలు ఊహించకపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనం క్రీస్తును మన హృదయంలోనికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటామో, ఆహ్వానిస్తాము, అప్పుడు ఖచ్చితంగా అనేకమైన కార్యాలు ఆయన మన జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి 3వ పాఠంగా మనము ఆయనను ఆహ్వానించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన మనం ఆయనను ఆహ్వానించడానికి, మన హృదయంలో ఆయనను చేర్చుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 31వ వచనంలో మనం చూస్తాం కదా, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిది, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. 31వ వచనంలో వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిది. దాని యొక్క భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి యెరూషలేము నుండి ఎమ్మాయి వరకు వారు నడుచుకుంటూ వచ్చినప్పుడు కన్నులు లేకుండానే వారు వచ్చారా? కన్నులతోనే వచ్చారు, చూసుకుంటూనే వచ్చారు. కానీ ఇక్కడ మనం చూస్తే వారి కన్నులు తెరవబడను అనే మాటను ఎప్పుడైతే చూస్తూ ఉన్నామో వారి యొక్క ఆత్మీయ నేత్రాలు అక్కడ తెరవబడుతూ ఉన్నాయి. ఆ కన్నులు ఎప్పుడు మూయబడుతూ ఉన్నాయి అని అంటే పాత నిబంధనలో ఆది కాండంలో మనం చూస్తాం. ఎప్పుడైతే తినవద్దన్న పండును తింటూ ఉన్నారో అప్పుడే వారి కన్నులు తెరవబడను అనే మాట కూడా అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ అంతవరకు ఆత్మీయ నేత్రాలతో చూస్తూ ఉన్న ఆదాము హవ్వలు పాపంలో పడిపోయిన వెంటనే శారీరక కన్నులు తెరవబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఎమ్మాయి మార్గంలో ఆయనను ఎప్పుడైతే గుర్తుపడుతూ ఉన్నారో అప్పుడు వారి యొక్క ఆత్మీయ కన్నులు తెరవబడుతూ ఉన్నాయి, శారీరక కన్నులు అక్కడ మూయబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో మనం ఉండడానికి సిద్ధపడినప్పుడు, లేకపోతే దేవుడు మనల్ని తన పరిచర్య కొరకు ఉపయోగించుకోవాలి అని అనుకున్నప్పుడు మన యొక్క ఆత్మీయ కన్నులను మొదట ఆయన
తెరిచేవాడుగా ఉంటాడు. ఉదాహరణకు అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ క్రైస్తవులు అనబడిన వారిని హింసిస్తూ ఉన్న సౌలును దేవుడు తన పరిచర్య కొరకు పట్టుకోవాలని భావిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ సౌలు అనే వ్యక్తి దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకు క్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే ప్రత్యక్షమవుతూ ఉన్నాడో ఆ వెలుగును చూడలేక ఆయన యొక్క కన్నులు మూయబడినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు అననీయాను ఏర్పాటు చేసి ఆయన దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఆయన ప్రార్థన చేసిన తర్వాత జరిగిన కార్యాన్ని మనం చూస్తాం కదా. 17వ వచనం అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 17-18 వచనాలను మనం చూస్తే, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతడు కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈయనకు కూడా కన్నుల నుండి పొరల వంటివి రాలిపోయాను అనే మాటను ఎప్పుడైతే చూస్తూ ఉన్నామో, మనము ఆయనను గ్రహించినప్పుడు లోకరీతిగా ఏ ఏ పొరలైతే మనల్ని కమ్మివేసి దేవుణ్ణి చూడలేకపోతూ ఉన్నామో, అంటే ఒకవేళ ధనాపేక్ష కానీ, అధికారము కానీ, అహంకారము కానీ, దేవునికి ఆయాసకరమైనవి ఏవి మనలో ఉండి మనం ప్రాధాన్యతనిస్తూ ఉన్నా అవన్నీ కూడా దేవునిని చూడడానికి ఒక ఆటంకంగా మన కన్నులకు పొరలుగా ఉండేవే. అయితే నిజంగా క్రీస్తును చూడడానికి మనం సిద్ధపడినప్పుడు ఆ పొరలన్నీ కూడా రాలిపోవాలి. ఆ పొరలన్నీ ఎప్పుడైతే రాలిపోతాయో అప్పుడే ఆత్మీయ కన్నులు తెరవబడతాయి. ఆ ఆత్మీయ కన్నులతోనే మనం దేవునిని చూడడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆత్మీయ కన్నులను మనకు తెరవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆశపడుతూ ఉన్నారు. అది తెరుచుకున్నప్పుడే దేవునిని మనము చూడగలుగుతాం. లేకపోతే పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్తూ ఉన్న మాట, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కానీ లోకరీతిగా మన కన్నుల నుండి దేవునికి ఆయాసకరమైన ఆ లక్షణాలన్నీ పొరలుగా ఎప్పుడైతే మనం మన కన్నుల నుండి రాల్చి వేసుకుంటామో అప్పుడు దేవునిని మనం చూడగలుగుతాం. దేవునిని ఎప్పుడైతే చూస్తామో ఇక దేవుడు తప్ప వేరే ఏది మనకు అవసరం లేదు అనే భావనలోనికి ఖచ్చితంగా మనము వచ్చేస్తాం. ఎందుకంటే ఆ దేవుని యొక్క ముఖకాంతిలో మన రహస్య పాపములన్నీ కూడా కనిపిస్తాయని మోషే 90వ కీర్తనలో చెప్తూ ఉన్నాడు. ఆ పాపములన్నీ గ్రహించిన మనము వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవునితో మనము జీవించే అవకాశాన్ని, ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని ద్వారా మన ఆత్మీయ కన్నులు తెరవబడుటకు ఆయనకు మనం అవకాశం ఇద్దాం. ఆయన ద్వారా రక్షింపబడిన మనం ఆయనతో సదాకాలము జీవించే ఆధిక్యతను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయము ఈ నూతనమైన దినం ప్రభువా, ఎంఐ మార్గంలో నడుస్తూ ఉన్న ఇరువురు వ్యక్తులతో మీరు కూడా కలిసి నడుస్తూ ఆ సంఘటన ద్వారా మాకు నేర్పించిన 4 పాఠములను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మేము కేవలం వినువారు మాత్రమై ఉండి అటు వాక్యమును విడిచిపెట్టక ప్రభువా, వినిన వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకున్న కృపను మాకందరికీ దయచేయమని వేడుకుంటూ నేటి మా పని పాటలన్నింటిలో కృప దయచేసి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రభువా రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే ఈ అనుదిన ఆత్మీయమన్న భుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్.